ఈ మధ్యకాలంలో తీన్మార్ ఒక పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాడని అనౌన్స్మెంట్ చేసిండు. జూన్ 2వ తారీఖున పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడని ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిండు. దానికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతూ ఉన్నది. ఏ వీడియో అంటే నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూపించే ముందు ఫస్ట్ ఈ సన్నాసోని ఈ సన్నాసి గారిని ఈ సన్నాసిగాడు గడ్డానికి ఎంటికలకు కలర్ అయిపోతే ఈయన ఏజ్ ఎంత అనేది ఏర్పడుతుంది. ఈడు చెప్పినట్టు ఆడుతా ఉన్నాడు ఈ సన్నాసివాడు. ఈడేం చెప్తే ఈడు తానే అంటే ఈడు తందాని అంటాడు. ఈ సన్నాసివాడిని గుర్తుపెట్టుకోరి. మనం వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ వీడియో వైరల్ అవుతుంది మళ్ళీ ఉన్నదంటే ఇది ఎక్కువ దాదాపుగా యూట్యూబ్లో ఈ వీడియో అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఏది జూన్ 2న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర సిద్ధమవుతున్న క్యారీ వ్యాన్ అని ఒక షార్ట్ వీడియో దాదాపుగా కొన్ని సెకండ్లు మాత్రం ఉంటుంది. ఇది ఇది అంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర. సరే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఎట్లా వచ్చింది ఏం కథ అన్నది చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఆ ట్రావెల్స్ ఎవరిది ఏం కథ అన్నది డీటెయిల్స్ పంపించే ప్రయత్నం చేస్తా. అయితే ఆ మధ్యకాలంలో కూడా రఘువీర్ రెడ్డి ఎవరో వాహనం ఎక్కినప్పుడు తీన్మార్ మల్లన్న నిజంగా ఛాయ్ డబ్బులు అడుక్కుని ఇది ఎట్లా కొన్నామని అడిగారు. మరి ఈ సున్నాలు వేసుకుంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలేదు. కానీ తీన్మార్ మల్లన్న కొనంగా తప్పేముందంటే వాస్తవానికి కొనలేదు. కానీ కొంటే తప్పేముంది అని నేను అంటున్నా. కొంటే తప్పేమున్నది? గోడాకు సున్నాలు వేసుకుంటాడు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ తీన్మార్ మల్లన్న ఒక బీసీ బిడ్డ ఒక కారు కొనుక్కోవద్దా?